నమస్తే అండి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా నమస్కారం. మాది పెద్ద తొమ్మిడి నుంచి వచ్చాను. నా పేరు పెద్దింట్లో. నేను ముందుగా ధ్యానానికి మా కోడలు గారు వచ్చేవాళ్ళు. ఇంకా ఆవిడ బట్టి ఆమె చెప్తే వచ్చాను. అదివరకు వాళ్ళు చెప్పినా నమ్మలేదు. ఎందుకులే అదే నీసు మానేయాలి, మరి పూజలు మానేయాలి, వాళ్ళంటూ ఒక ఏరియాగా ఉండాలి, అలా ఉండేది అపోహ. అందుకని వద్దనుకుని రాలేదు. ఎవరు చెప్పినా ఏం లేదు. సరదా మా కోడలు గారు వస్తూ ఉంటే ఇంకా నిదానంగా ఫస్ట్లో అయితే రానన్నాను. తర్వాత ఒకసారి 2 సార్లు పిలిచారు, రమ్మన్నారు. సర్లే ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాను. వస్తే పిరమిడ్లో ధ్యానం చేస్తే బాగుంది. ఇక అప్పటి నుంచి పౌర్ణమి ధ్యానానికి, అమావాస్య ధ్యానానికి వస్తున్నాను. ధ్యానం మొదలుపెట్టాక చాలా బాగుంది. అందుకితం అది కొంచెం భయంగా భయము, ఎలా ఏంటి పరిస్థితులు, కొంచెం ఆర్థికంగా పిల్లలకి నాదేముందండి అంత అయిపోయింది. పిల్లలకి కొంచెం ఆర్థిక ఇబ్బందులు, ఎలా తట్టుకుంటారు వీళ్ళు, ఏమైపోతారు, ఎలా ఉంటారు అని అది ఒక విధమైన భయము. ఒక్కొక్కసారి పడుకున్నప్పుడు కూడా లేచి మెదట్లో భయం కింద వచ్చేసి, దడ కింద వచ్చేసి ఏడ్చుకుని అలా ఉండేదాన్ని. ఈ ధ్యానానికి వచ్చిన కాడి నుంచి ఇక అలాంటివి ఏమీ లేవు. శుభ్రంగా ఏముందిలే, అదే జరగక ఏది ఎలా జరుగుద్దో ఆ దైవమే నిర్ణయిస్తుంది. ఎలా జరుగుద్దో అన్నీ మనం చెప్పి ఏమీ రాలేదు కదా, అట్లాగే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఇబ్బందులు అన్నాయి అన్న ధైర్యం వచ్చింది. ఇంకా నేను ప్రతిరోజు తప్పకుండా 3 గంటలు ధ్యానం, 4 గంటలు ధ్యానం చేస్తాను. సాయంత్రం పడుకునే ముందర 1 గంట చేస్తాను. తెల్లారుజామున 3:30 కానించి 5 వరకు చేస్తాను. మళ్ళా మధ్యాహ్నం భోంచేసి పడుకుని లేచాక మళ్ళీ 1 గంటన్నర, 4 గంటలన్నర అలా ధ్యానం చేస్తాను. బాగుంది ధ్యానం చేశాక, చాలా హాయిగా ఉంది. ఇంకా వాళ్ళకి ఇట్లా బాగుంటుందమ్మా అని చెప్తున్నాం. ఈయనేవాళ్ళు మరి తొందరగా అయ్యారు కదండి, చెప్తానే ఉన్నాము. ధ్యానాలకు 40 రోజులు ధ్యానం క్లాసులు పెట్టాము. తమ్ముళ్ళు బాగా వచ్చారు జనాలు. ఇంకా ఒకళ్ళు ఇద్దరు ఇక్కడికి వస్తున్నారు, నిదానంగా అలవాటు అవుతున్నారు. మా ఫ్యామిలీ మట్టికి మా బాబు, మా కోడలు, నేను వస్తాము, ధ్యానం చేసుకుంటున్నాం. బాగుంది. ధ్యానానికి వచ్చాక చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. సో మీరు అన్నట్టు ధ్యానానికి ముందు మీకు భయం ఇవన్నీ ఉండి కదా, సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది నాన్ వెజ్ గురించి? ఒకప్పుడు భయం మానేయలేమో అని. మానేసి నాన్ వెజ్ వచ్చే ధ్యానానికి వచ్చాక అలా ఇది ఇట్లా ఇబ్బంది తగ్గిపోతే, ఈ ఇబ్బంది మనకి లేకుండా ఉంటే నేను నీసు మానేతాను అట్లా దేవుళ్ళకి అట్లా అనుకునేవాళ్ళం కదా. అవునండి. ఆ రకంగా అనుకుంటే ఇబ్బందులు అన్నాయి అయ్యే పోతాయి, నువ్వు మానేసేయి అన్ని నా అంతరాత్మలోని మీకే తెలుస్తుంది. నాకే అనిపించింది. నాకే ఎవరో చెప్పినట్టు అలా అనిపించింది. ఇక అప్పటి నుంచి మానేశాను గుడ్డుతో సహా. ఇంకేం మాట్లాడే పని లేదు. ఇంకా దాని భవిష్యత్తున చూసిన వాంతి వచ్చేసేయటం. సో మీ కుటుంబంలో ఇదివరకు మీరు వద్దనేవారు కదా, ఇప్పుడు మీ కుటుంబంలో సభ్యులకి మీరు చెప్తున్నారా ధ్యానం వల్ల బాగుందమ్మా, మన ప్రశాంతంగా ఉంటుందని చెప్తున్నారా? ధ్యాన ప్రచారం మీ ఇంట్లో కూడా చెప్తున్నారు. ఎవరు వాళ్ళ సపోర్ట్ ఎలా ఉందండి ఇప్పుడు మీకు? మీ పిల్లలు కానీ, మీ వారు కానీ? మా వారు లేరండి. ఓకే, మీ పిల్లలు కానీ ఎలా సపోర్ట్ బాగుంది. చేసుకోమ్మ శుభ్రంగా, నీలో ముందల ధైర్యం వచ్చింది, మాకు నీ ముఖంలో ఎంతో ఆనందం కనపడుతుంది.
ఇది చేసుకో. ఉమ్. ఇంకా పెద్దబాబు కోడలు వచ్చేసారు. వచ్చారు. ఓకే. ఇంకా చిన్న అబ్బాయి కోడలు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వస్తారు. మేము వచ్చేస్తాం దగ్గరలోనే. ఇప్పుడు ఆ, నువ్వు నీ అని చూస్తే నువ్వు ఎంతో ఆనందంగా ఆనందం. కనబడుతున్నావు ఉమ్. అని అంటున్నారు. ఓకే. త్వరలోనే వాళ్ళ కాడ వచ్చేస్తున్నారు. బాగుంది. సో మరి వస్తారండి. ర్యాలీస్ లో కానీ లేకపోతే ఇటు భిక్షాటనలో కానీ అన్ని వెళ్తున్నారండి. నడవలేక నేను ఓకే. ర్యాలీలో పాల్గొనండి. ఆ కోడలు వెళ్తారు, ఉమ్. నేను ఇంటికాడ ఉంటాను. నడవలేనని భయం ఇప్పుడు అనిపిస్తుంది. ఆ, వెళ్దాం కొంచెం దూరం అన్నా వెళ్దాం అని ఇప్పుడు అనిపిస్తుంది. ఉమ్. ఈసారి చేసినప్పుడు వెళ్దాం. ఓకే. ఈ పిరమిడ్ మీరు ఇంటి దగ్గర ధ్యానం చేసుకోవడానికి పిరమిడ్ ధ్యానానికి ఏదైనా డిఫరెన్స్ చూసారా? అలాగే ఈ బంటి మిల్ ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత? ఈ ప్రాంగణంలో ఈ యజ్ఞం ఎలా ఉంది? మీ అనుభవాలు చెప్పండి అమ్మా దీని గురించి. అనుభవాలు అంటే నాకు ఫస్ట్లో పిరమిడ్లో కాదు, ఇంటి దగ్గరే వాళ్ళ అనుభవాలు. ఉమ్. ఉమ్, ఎక్కడికో వెళ్ళిపోయినట్టు ఒక గృహలో నుంచి నేను కూర్చుని ధ్యానం చేసుకుంటుండగానే ఒక గృహలాగా ఉంది. ఆ గృహలో నుంచి వెళ్ళాను. ఉమ్. ఒక అడవి ఉంది. ఆ అడవిలో చెట్ల కింద ఆవులు పడుకుని ఉన్నాయి. నందీశ్వర్లు వెళ్ళే ఒకటికి రెండు కాదు 10 అట్లా చాలా పడుకుని ఉన్నాయి. మంద ఆవులు మంద చక్కగా అలంకరించారు. అవి అంతా ఆ గంగిరెద్దులు అట్లా అలంకరించారు చూడండి. అట్లా అలంకరించి పడుకుని ఉన్నాయి. గమ్ముని నన్ను చూసి గబుక్కుని లేచినాయి. అన్ని చెట్లు మంటలు వేసినాయి. నేను వాటిలో మధ్యలో నుంచి దండం పెట్టాను. కళ్ళు ఉప్పేసేపటికి ఇంకేం లేదు. అట్లా మళ్ళీ ఒకసారి ఇలా ఉగాది రోజు ఉదయమే చేస్తుంటే సూర్యుడి కాంతి మా ఇంట్లోకి అట్లా వచ్చేసి బాగా కాంతిగా వచ్చింది. అట్లా అప్పుడప్పుడు అట్లా కాంతి ఇంట్లోనే రంగులు రంగులుగా ఉండడం. ఇంట్లో కూర్చుని చేస్తుంటేనే మనం కూర్చున్న చోట అంతా విధంగా పూలు లేదా అలా వస్తాం. అలాంటి అనుభవాలు వస్తున్నాయి. అంత బాగుంది. ఓకే అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ అనుభవాలు మాతో షేర్ చేసినందుకు ఏఎంసీ ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అండి.